छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ఇక్కడ పేషెంట్ నైనిక తాలూకున ఎవరండి? మేమే సార్. మేమే సార్. తన సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది. సార్ ఆ పేషెంట్ చనిపోయినట్టుంది సార్. హా? I'm sorry, she's no more. విషి ఆక్సిజన్ వాళ్ళు ఆన్ చేయడం కూడా తెలియదా మీకు? అదేంటి ఆన్ చేశాను కదా. మీరే మా ఫ్రెండ్ చంపేశారు. ఏం మాట్లాడుతున్నావు? మీ మెడికల్ నెగ్లిజెన్స్ వల్లే మా ఫ్రెండ్ చనిపోయింది. అవును సార్, మీ వల్ల ఇదంతా. అంతే రెస్పాన్సిబుల్ ఎవరు ఉండరు ఇక్కడ. ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాం, ఇలా అస్సలు ఎప్పుడు జరగలేదు సార్. హడావిన సిచ్యువేషన్లో నర్సెస్ లేని టైంలో ఎవరు ఏదో చేశారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకు? పర్మిషన్ ఇవ్వండి, బాడీని అటాప్సీకి పంపిద్దాం. అవును సార్, అటాప్సీకి పంపిద్దాం. అటాప్సీ ఎందుకు? ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు, మళ్ళీ అటాప్సీ ఎందుకు? సరే, నేను పర్మిషన్ ఇస్తున్నా అటాప్సీకి. ఆకాష్ తను ఫెస్ట్లో అన్కాన్షియస్ పడిపోయినా తీసుకొచ్చారు. షీఈ్ ఈవెన్ అన్ ఆస్థమాటిక్ పేషెంట్. ఆక్సిజన్ పెట్టాను కానీ పెట్టలేదని నన్ను ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారు. ఆ టైంలో సిస్టర్స్ ఎవరు లేరా? ఆ టైంలో అంటే ఏమో ఎమర్జెన్సీ కేసు వచ్చిందని సిస్టర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవటం లేదు నాకు. ఓకే, డోంట్ వరీ అరుణ్, వీ విల్ హ్యాండిల్ ఇట్. నాకేదో సస్పీషియస్గా ఉంది ఆకాష్. లెట్ మీ చెక్ వన్స్. లైటింగ్ ఇక్కడ సెట్ చేయండి. అక్కడ ఇంత లైటింగ్ రావాలి, ఇదంతా ఇట్లా పడాలి. ఇలా తర్వాత మీరు ఇట్లా వచ్చి సుధా, తెలుసారా అమ్మాయి నీకు? చూసాను మొన్న ఈవెంట్లో. చూసానంట చంపేస్తే కాలేదంతా చెప్తున్నారు. నాకు ఏం చేస్తావు చెప్తావా? చెప్పిమంటావు. సార్ నాకు తెలియదు సార్, నిజంగా ఏం చేసావు? అసలు అమ్మాయి నాకు తెలియదు సార్. ఎందుకు కొట్టించుకున్నావు అమ్మాయితో? నాకు తెలియదు సార్ అమ్మాయి. చెప్తావా చెప్పవా? చెప్తా సార్. ఏ పాపా ఇట్రా. ఆ బ్లూ డ్రెస్ వేసుకున్న అమ్మాయి పేరు ఏంటి? అమ్మాయిని ఒకసారి బయట రూమ్లో మాట్లాడు. అంతే సార్ జరిగింది. అవునండి, ఇక్కడ మనం ఫింగర్స్ని చూసినట్లయితే మొత్తం బ్లూ కలర్లో మారింది. దీన్ని మనం సైనోసిస్ అంటాం. ఇది ఓపీ పాయిజనింగ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు నీట్గా. అండ్ మౌత్ దగ్గర కూడా బ్లడీ ఫ్లోత్ అనేది మనకు కనిపిస్తుంది, దీన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అది కాదు సార్. ఆ రోజు అడాప్ట్ చేయొద్దని నువ్వే కదా, ఎందుకు వద్దన్నావు? చెప్పడానికే వచ్చాను సార్. అసలు మొత్తం చేసిన వైష్ణవినే. నేను వైష్ణవి ఫేక్ సర్టిఫికేట్స్ ద్వారా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాం. కానీ ఒకరోజు దీని గురించి మాట్లాడుతుంటే వాళ్ళ రూమ్మేట్ వినేసింది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే నేను సరెండర్ అయిపోదామన్నా, కానీ తను చంపేద్దామనింది. నాకు ఇంకా భయం వేసింది. అందుకే నేను వద్దు అనేసరికి తను నన్ను కూడా చంపేస్తాను బెదిరించింది.
హలో, కేస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది, నన్ను ఒకసారి మీట్ అవ్వండి. ఆ రోజు ఎవిడెన్స్ దొరికింది అన్నారు, ఏం దొరికింది? ఎస్ సార్, ఆ రోజు మీరు రాకముందు నేను పేషెంట్ చుట్టూ ఎగ్జామిన్ చేశాను అండ్ ఇంట్రెస్టింగ్గా నాకు ఒక చిన్న ఇయర్ రింగ్ నాక్ దొరికింది. సో అక్కడ ఇయర్ రింగ్ నాబ్ ఎందుకుందని నాకు ఎందుకు అనుమానం వచ్చి ఆక్సిజన్ వాల్ట్ నాబ్ దగ్గర నేను ఫింగర్ ప్రింట్స్ తీశాను. అండ్ మీరు ఒక్కొక్కరు సస్పెక్ట్స్ తీసుకొచ్చారు అండ్ ఎవరికి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ అక్కడ అమ్మాయి పడిపోయిందని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చారు. సో ఇయర్ రింగ్ నాబ్ అండ్ అక్కడ వాళ్ళలో ఒకరిది మ్యాచ్ అవుతుంది. సో నాకు అనుమానంగా వచ్చి తను పడేసుకున్న వాటర్ బాటిల్ మీద నేను ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాను. అండ్ I found criminal. ఎవరు, చైత్రానా? No, not Chaitra. Vaishnavi. She is the culprit. అరుణ్, నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమైంది? అక్కడ తను చనిపోయింది నువ్వు ఆక్సిజన్ వాల్ట్ ఆఫ్ చేయనందుకు కాదు, అక్కడ పాయిజనింగ్ జరిగింది. వి హావ్ ఫౌండ్ ద కల్ప్రిట్. అది ఎలా కనుక్కున్నారు? అక్కడ నైనిక చనిపోయింది ఆక్సిజన్ వాల్ట్ ఇష్యూ వల్ల కాదు, అక్కడ ఓపీ పాయిజనింగ్ జరిగింది. ఇదిగో డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాం. ఓకే డాక్టర్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ ఓపీ పాయిజనింగ్. నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది, ఇప్పుడు నేను దాని గురించి మీకు చెప్తాను. ఓపీ పాయిజన్లో చాలా టైప్స్ ఉంటాయి. దీనిలో నాకు వచ్చిన కేసులో వాడిన ఓపీ పాయిజన్ పారాథయాన్. దాని ఫ్యాటల్ డోస్ వచ్చేసేసి 175 mg అండ్ ఫ్యాటల్ పీరియడ్ వచ్చేసేసి 1/2 hour to 6 hours. ఈ ఓపీ పాయిజన్స్ వల్ల ఏమవుతుందంటే అసిటైల్ కోలినెస్టరేజ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో అక్కడ మనకు అసిటైల్ కోలిన్ అనేది ఎక్సెస్ అవ్వడం వల్ల పారాసింపాథెటిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ పల్మరీ కంజెషన్ అండ్ ఎడిమా అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు రీనల్ లో మనం అబ్జర్వ్ చేసే చేంజెస్ ఏంటంటే అక్యూట్ ట్యూబులర్ నెక్రోసిస్ అండ్ నెక్స్ట్ గ్యాస్ట్రిక్ కంటెంట్స్ లో మనం ఇక్కడ సూత్ పార్టికల్స్ అనేది అబ్జర్వ్ చేస్తాం. and gave him an Ayurvedic drink mixed with herbicide. 25th of October, Sharon died from multiple organ failure. Before his death, he suspected he had been poisoned by Grishma. The charges against Grishma included kidnapping with intent to murder, causing harm with poison, murder and destruction of evidence. రాజయ్య, శ్రీనివాస్ తమ వెంట తెచ్చుకున్న గడ్డి మందును బాధితుడు సంపత్ చెవిలో పోసి హత్య చేశారు. मर्डर्स में एक चीज कॉमन थी और वो थी साइनाइड का इस्तेमाल. केरला पुलिस के लिए ये पहली बार था. వైష్ణవి ఈవెంట్ కోఆర్డినేటర్ ఇవ్వమన్నారు.